హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో స్క్రోల్ అవుతుంటుంది. నేను నా మెమోరీస్ చెప్తాను. మా ఊర్లో వచ్చేసి పండుగ రోజు కన్నా పండుగ రోజు ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. ఇండ్లంతా శుభ్రం చేసుకోవడము, ఇంటి ముందర కల్లాపు చల్లుకోవడము, ముగ్గేసుకోవడము, పెండ కోసం రోడ్డెంట వెళ్ళి వెతకలాడి తీసుకొచ్చుకునే వాళ్ళం. మేము కల్లాపు చల్లాక ముగ్గేసుకొని అంతా చేసుకునేసరికి నైట్ సుమారుగా 11 ఆ మధ్యలో అవుతుంది పల్లెటూరులో. ఆ టయాన పడుకొని మళ్ళీ మార్నింగే లేచి మళ్ళీ కసులు కొట్టుకొని ఈ ఇంట్లో వంటలు చేసుకొని అన్ని వంటలన్నీ మా సైడ్ రాయలసీమ, మా సైడ్ అయితే మా అమ్మ వాళ్ళైతే భక్షాలు, 2 రకాల కూరలు, అన్నం, పప్పు, పెరుగు పచ్చడి, ఉగాది పచ్చడి, భక్షాల చారు. ఇది రాయలసీమ స్టైల్. భక్షాలు చేశారంటే కంపల్సరీ భక్షాల చారు చేస్తారు. చాలా బాగుంటుంది. అందులోకి 2 లెమన్ ఆకులు వేస్తే ఇంకా టేస్ట్ భలేగా ఉంటుంది. అసలు నాకైతే చాలా ఫేవరెట్. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. అంటే మేము కొంచెం లైట్గా తీపి కారము 2 కలుపుకుని మిక్సింగ్ అనేది ఇష్టపడతాము. అంటే రాయలసీమ వాళ్ళు ఎక్కువ కొంచెం కలుపుతారు, మిగతా సైడ్లలో కొంచెం కలపకపోవచ్చేమో. మాకెళ్ళి మాత్రం చాలా బాగుంటుంది. అదంతా అయిపోయాక పొద్దున్నే లేచి ఇంకా హడావిడిగా వంటలు చేసేస్తామా. పొద్దున్నే మామిడాకులు కట్టేసి వంటలు చేసేసుకొని ఇంట్లో దేవునికి పెట్టేసేసి పెట్టి ప్లస్ మళ్ళీ ఇంటి ఊరు గ్రామదేవత ఉంటుంది కదా, ఊరు గ్రామదేవత సుంకులమ్మకి పోయి పెట్టేసి వస్తారు. పెట్టేసి వచ్చాక మళ్ళీ ఇంట్లో కూడా, అంటే మా తాతయ్య వాళ్ళ సైడ్ అయితే ఆయుధాలకు, అంటే పొలం చేసుకునే పనిముట్లు ఉంటాయి కదా, దానిలోకి కూడా పెడతారు. తర్వాత మధ్యాహ్నం మొత్తం ఎద్దుల్ని అవన్నీ నీటిని కడిగి అన్నీ బాగా చేసుకొని రెడీగా ఉంటారు సాయంత్రం కోసం. అక్కడే హడావిడి అయ్యింది అనుకుంటే ఇంకా తర్వాత ఉంటుందండి పండగ. మధ్యాహ్నం సుంకులమ్మకి పెట్టేసుకొని వచ్చుకున్నాక అందరూ ఫోన్ చేసుకుంటారు. అప్పుడు ఊరంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతుంది. ఎందుకంటే ఊర్లో ఒక్కరు కూడా బయట ఉండరండి, ఇంకా టీవీకే గడుచుకోపోయింటారు. తర్వాత 4 అప్పుడు టెంపుల్ కాడికి వెళ్ళి పంచాంగం చెప్పించుకుంటారు, ఎవరికి మంచిగా ఉంది ఏంటి అనేసి. అక్కడికి వెళ్ళి పంచాంగం చెప్పించుకొని ఎవరి పేరు మీద బాగుందని చెప్పి మన ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళతో టెంకాయ కొట్టిస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతుందండి పరుగులు. పండగ అంటే నువ్వు ముందా నేను ముందా అనేసి పోయి గడెములు కొట్టాలనేసి నువ్వు ముందా నేను ముందా అని పరుగు తీస్తారండి. ఎంత పరుగంటే అసలు అప్పుడు చూడాలి ఊరు ఎంత అనిపిస్తుందో. నాకు ఆ మెమొరీస్ గుర్తుకొస్తున్నాయి. నాకు ఈ సిటీలో ఆ మెమొరీస్ అన్ని నేను మిస్ అవుతున్నాను. ఈవెన్ ఇప్పుడు మా అమ్మ వాళ్ళు సిటీకి కర్నూలు టౌన్కి వచ్చేసాక ఆ మెమొరీస్ కూడా చాలా మిస్ అవుతున్నాము. ఎద్దులు ఉండేటివి, బర్రెలు ఉండేటివి, అసలు ఆ లైఫే వేరుండేదిలేండి. బాడీ పరంగా వర్క్ ఎక్కువ ఉండేది కానీ మైండ్కి మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఉండే వర్క్ ఏం పెద్దగా ఏం ఉండదు కానీ మెంటల్ పరంగా చాలా ప్రెజర్ ఉంటుంది. అలాంటిది అసలు అక్కడ నిజంగా అండి నాకు ఈ పండగ చేసుకుంటూ వీడియో తీసుకుంటుంటే నాకు ఆ మెమొరీసే గుర్తుకొచ్చాయి. నేను మా హస్బెండ్తో అదే షేర్ చేసుకున్నాను. ఇలా చేసేవాళ్ళము మేము పండగ అది ఇది అనేసి. మా తాతయ్య వాళ్ళ సైడ్ అయితే ఎద్దుల బండ్లు కట్టేసుకొని సుంకులమ్మ దగ్గరికి వెళ్ళి సుంకులమ్మ చుట్టూ తిరిగి చేసుకొని వస్తారు సాయంత్రము. దాంట్లోనే ఎద్దుల బండ్లు, ఎద్దుల పోటీలు అంటారు కదా, ఎద్దుల పోటీలు. తర్వాత ఒక గొర్రెకు తోక కోసి కారం పెడితే అది పరిగెడుతూ ఉంటుంది. దానింట ఊర్లో వాళ్ళు పరిగెత్తాలి, అది ఎవరికి దొరికితే వాళ్ళకే అన్నట్టు దాన్ని ఏమో అంటారు. నాకైతే గుర్తులేదు కానీ ఆ ఆట గుర్తుంది. అలా చేసేవాళ్ళు. అసలు రంగులు కొట్టుకునేవాళ్ళు. అసలు భలేగా ఉంటుంది పండగ మాత్రం. మా తాతయ్య వాళ్ళ ఊర్లో అయితే ఇంకా బాగుంటుంది. మా ఊర్లో ఓన్లీ చేసుకొని తినడము, ఈ హడావిడి ఇదొకటి ఉంటుంది. మా తాతయ్య వాళ్ళ ఊర్లో అయితే ఇంక అసలు చెప్పతారు కదా, అంత మంచిగా అనిపిస్తుంది. ఇలా మీకెంతమందికి ఊరి పల్లెటూరి ఈ పండగ గుర్తుకొస్తుందో నాకు కామెంట్ చేయండి. ఈ టౌన్కి వచ్చాక నిజంగా చాలా మిస్ అవుతున్నాను నేనైతే మాత్రం. ఉగాది రోజు పొద్దున
ఈ ఉత్సవ విగ్రహాలకి పెళ్లి చేస్తారండి. పెళ్లి చేశాక ఈవినింగ్ ఉత్సవ విగ్రహాలని ఊరల్లా తిప్పుతారు. అప్పుడు మంచిగా రంగులు కొట్టుకుంటూ విగ్రహాలను తీసుకెళ్ళి ప్రతి ఇంటి దగ్గర తీసుకెళ్ళి విగ్రహాలు రాగానే నీళ్లు పోసి బొట్లు పెట్టి టెంకాయ కొట్టి ఇచ్చేస్తారు. అంటే వాళ్ళైతే ఎత్తుకొనే వస్తారు, ట్రాక్టర్లలో ఎత్తుకరారు, నడుచుకుంటానే ఊరంతా తిరుగుతారు. అసలు చాలా మంచి మూమెంట్స్. నిజంగా నాకు చిన్నప్పుడువి ఇప్పుడు గుర్తుకొస్తుంటే కూడా నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. నేను ఆ లైఫ్ని అంతా ఇప్పుడు మిస్ అయ్యానే అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో పూజ అయిపోయింది, చూస్తున్నారు కదా వీడియోలో స్క్రోల్ అవుతుంది. మా పూజ అయిపోయాక మేము మామూలుగా దేవునికి పెట్టేంత వరకు ఏమీ తినము, పరిగడుపుతోనే ఉంటాము. పూజ అయిపోయాక మేమైతే పూజ మొత్తం చేసుకున్నాక హారతి ఇచ్చాక మాత్రం ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఒక 1 మినిట్ అన్నా కానీ గడప దాటి బయటికి పోవాలి. అలా బయటికి వస్తే దేవుళ్ళు వచ్చి మన నైవేద్యం ముట్టుతారు అనే ఒక చిన్న సెంటిమెంట్ మాదైతే. ఈవినింగ్ అవ్వగానే మా అమ్మమ్మ కంపల్సరీ కాలు మొహం కడుక్కొని దేవునికి దండం పెట్టుకొని దీపారాధన చేసి ఇంటి బయటికి వచ్చి గుమ్మానికి బొట్టు పెట్టి అగరబత్తుల్ని తిప్పి పెడతది. ఇలా చేస్తే మనం ఇంటిని పూజించినట్టంట. అమ్మడో ఏం చేసినావే? ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వైట్ రైస్, పప్పు, లెమన్ రైస్, చెప్పు, భక్షాలు, పుదీనా పచ్చడి, భక్షాల చారు. ఇది మా అమ్మ చేసే మా అమ్మ స్పెషల్. ఇది వచ్చేసి ఆలు వంకాయ కర్రీ. ఇది వచ్చేసి పెరుగన్నం. ఇలా ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఎందుకు అనేది నేను మా అమ్మమ్మని అడిగితే మనం ఉండే ఇంటికి పూజ చేసినట్టు మంచిగా ఉండాలి అనేసి అని చెప్పింది. మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ మెమోరీస్ని మాతో పంచుకోండి. మరో వీడియోతో మేము ఉంటాం. బాయ్ బాయ్.